హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటో ఆలుగడ్డ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమాటో అండ్ కరివేపాకు. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అట్లాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి, అంటే పోపు దినుసులండి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. జాగ్రత్త, పచ్చిమిర్చి చిటపటలాడుతున్నాయి, చేతిపైన పడతాయండి ఆయిల్ అనేది. అట్లాగే ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటోస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలండి. ఇప్పుడు ముందుగా చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి అందులో పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలపండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఏ కూరగాయలు లేవు అన్నప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఒక్క ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది. రుచికరంగా మనం ఈ ఆలుగడ్డ టమాటో ఫ్రై అనేది చేసుకొని తినొచ్చు. దీనికి కాంబినేషన్గా లైట్గా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఆహా, అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు కమెంట్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉంది అనేది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, లైట్గా మగ్గింది, అంటే ఒక 50% వరకు ఆలుగడ్డ అనేది ఉడికింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలా వచ్చేసి మెంతులు అండ్ జీలకర్ర పొడి అండి, టేస్ట్ బాగుంటుంది. ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. చూశారు కదా. సో ఏంటంటే ఆలుగడ్డ మొత్తం ఉడకక ముందుకే మనం చిల్లీ పౌడర్, మసాలాలు వేసుకుంటే ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుందండి. సో మొత్తం ఉడికాక మనం వేసుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అంతే, ఆలుగడ్డ ఫ్రై రెడీ. ఇప్పుడు లాస్ట్లో లైట్గా కొత్తిమీర చల్లుకుంటే ఆహా, అదిరిపోయి ఆలుగడ్డ ఫ్రై తినొచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.